మనం తరచుగా అనుకుంటూ ఉంటాం, సంపద, విజయమనేవి అదృష్టం ఉన్నవాళ్లకో, గొప్ప తెలివితేటలు ఉన్నవాళ్లకో, లేదా ఇప్పటికే డబ్బు ఉన్నవాళ్లకి మాత్రమే సొంతమని. కాని నేను మీకు చెప్పబోయేది విన్నాక మీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే నిజమైన సంపదకు పునాది మీ బ్యాంకులో కాదు, మీ మెదడులో ఉందని మీరు గ్రహించబోతున్నారు. దాదాపు 100 సంవత్సరాల క్రితం నెపోలియన్ హిల్ అనే వ్యక్తి ఒక రహస్యాన్ని ఛేదించడానికి తన జీవితంలో 20 ఏళ్లు కేటాయించాడు. కొంతమంది మాత్రమే ఎందుకు అత్యంత విజయవంతమవుతారు అన్న ప్రశ్నకు సమాధానం వెతకడానికి అతను ఆండ్రూ కార్నెగీ, హెన్రీ ఫోర్డ్, థామస్ ఎడిసన్ వంటి 500 మందికి పైగా ప్రపంచాన్ని మార్చిన మహానుభావులను కలుసుకున్నాడు. వాళ్లందరిలో ఒకే ఒక్క ఉమ్మడి సూత్రం దాగి ఉందని కనుగొన్నాడు. ఆ రహస్యాలనే థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకంలో పొందుపరిచాడు. ఈరోజు ఆ పుస్తకం యొక్క ఆత్మను, దాని సారాన్ని నేను మీకు కథ రూపంలో చెప్పబోతున్నాను. ప్రతి గొప్ప విజయం, ప్రతి అపారమైన సంపద, ప్రతి అద్భుతమైన ఆవిష్కరణ అన్నీ ఒకే ఒక్క చోట మొదలయ్యాయి. అది ఒక ఆలోచన. కాని అది మామూలు ఆలోచన కాదు. అయితే బాగుండు అని అనుకునే బలహీనమైన ఆలోచన కాదు. అదొక తీవ్రమైన, ప్రగాఢమైన, ఆర్పలేని ఆకాంక్ష. అదొక బర్నింగ్ డిజైర్. ఈ పదాన్ని మీ మనసులో ముద్రించుకోండి. బర్నింగ్ డిజైర్. ఇది ఎలాంటిదంటే మీ అణువణువున అదే నిండిపోవాలి. మీరు తింటున్నా, పడుకుంటున్నా, పనిచేస్తున్నా మీ మనసులో అదే లక్ష్యం మండుతో ఉండాలి. దాన్ని సాధించేంతవరకు మీకు విశ్రాంతి ఉండకూడదు. ఈ ఆకాంక్షను ఆచరణలోకి మార్చడానికి ఒక పద్ధతి ఉంది. ఇది చాలా శక్తివంతమైనది. మొదట మీకు ఖచ్చితంగా ఏమి కావాలో నిర్ణయించుకోండి. డబ్బు కావాలి అని కాదు, నాకు సరిగ్గా 1 కోటి రూపాయలు కావాలి అని ఒక నిర్దిష్ట సంఖ్యను మీ మనస్సులో స్థిరపరచండి. మీ మెదడుకు అస్పష్టమైన ఆదేశాలు నచ్చవు. దానికి స్పష్టత కావాలి. ఇప్పుడు రెండో ప్రశ్న వేసుకోండి. ఈ 1 కోటి రూపాయల కోసం నేను ప్రతిఫలంగా ఏమి ఇవ్వగలను? గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదు. మీ సమయమా? మీ సృజనాత్మకత? ఒక కొత్త ఉత్పత్తి లేదా సేవ రూపంలోనా? మీరు ఏమి పణంగా పెట్టగలరు? దాన్ని కూడా స్పష్టంగా నిర్ణయించుకోండి. ఆ తరువాత ఒక తేదీని నిర్ధారించుకోండి. కలలకు, లక్ష్యాలకు ఉన్న ఒకే ఒక్క తేడా గడువు మాత్రమే. డిసెంబర్ 31, 2026 నాటికి నేను ఈ లక్ష్యాన్ని సాధించి తీరతాను అని ఒక ఖచ్చితమైన తేదీని నిర్ణయించుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఒక లక్ష్యం, ఒక ప్రతిఫలం, ఒక గడువు ఉన్నాయి. వీటిని సాధించడానికి ఒక ప్రణాళికను రూపొందించండి. మీ ప్రణాళిక మొదటికే పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు. కేవలం మొదటి అడుగు వేయడానికి అవసరమైన ప్రణాళిక చాలు. ప్రయాణం మొదలుపెట్టాక దారి దానంతట అదే సర్దుకుంటుంది. ఈ 4 అంశాలను, మీ లక్ష్యం, మీరు ఇచ్చే ప్రతిఫలం, మీ గడువు, మీ ప్రాథమిక ప్రణాళిక, వీటన్నింటినీ ఒక కాగితం మీద రాయండి. ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వడం చాలా ముఖ్యం. ఇప్పుడు అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. మీరు రాసుకున్న ఈ స్టేట్మెంట్ను ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే మొదటి పనిగా, రాత్రి పడుకునే ముందు చివరి పనిగా మీకు మీరే గట్టిగా, స్పష్టంగా, భావోద్వేగంతో చదవండి. చదివేటప్పుడు ఆ లక్ష్యం ఇప్పటికే నెరవేరినట్లు, ఆ డబ్బు మీ చేతికి అందినట్లు, ఆ విజయాన్ని మీరు సంబరాలు చేసుకుంటున్నట్లు మనస్ఫూర్తిగా అనుభూతి చెందండి. ఈ ప్రక్రియ మీ ఉపచేతన మనస్సు తలుపులు తడుతుంది. మొదట్లో అది నమ్మకపోవచ్చు, కాని మీరు పదే పదే ప్రతిరోజూ భావోద్వేగంతో ఈ పని చేస్తుంటే మీ ఉపచేతన మనస్సు నెమ్మదిగా దాన్ని నిజమని నమ్మడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే మీ ఉపచేతన మనస్సు ఒక విషయాన్ని నమ్మిందో, ఇక మిమ్మల్ని ఆపడం ఎవరి తరమూ కాదు. కాని ఈ ప్రయాణంలో మీ ఆకాంక్షను చంపేసే శత్రువులు పొంచి ఉంటారు. వారే సందేహం, భయం. ఇది నా వల్ల అవుతుందా? ఒకవేళ నేను ఓడిపోతే? జనాలు ఏమనుకుంటారో? ఇలాంటి ఆలోచనలు విషంలాంటివి. ఈ విషానికి విరుగుడు ఒక్కటే, అదే విశ్వాసం, ఫెయిత్. ఇది గుడ్డి నమ్మకం కాదు. ఇది మీ లక్ష్యం సాధ్యమని, మీరు దానికి అర్హులని మీ అంతరాత్మలో కలిగే ఒక అచంచలమైన, దృఢమైన నమ్మకం. మీ 5 ఇంద్రియాలు ఇది అసాధ్యమని అరుస్తున్నా, మీ లోపలి స్వరం ఇది సాధ్యమే అని ధైర్యం చెప్పేదే నిజమైన విశ్వాసం. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది?
అది కూడా మీరు ప్రతిరోజూ చేసే ఆ ఆటో సజెషన్స్, అఫర్మేషన్స్ నుండే వస్తుంది. మీరు మీ లక్ష్యాన్ని పదే పదే చెప్పుకోవడం ద్వారా మీ మెదడులోని ప్రతికూల ఆలోచనల స్థానంలో సానుకూల నమ్మకాలను నాటుతున్నారు. దీనికి విజువలైజేషన్ అనే మరో అద్భుతమైన ప్రక్రియను జోడించండి. ప్రతిరోజూ కొన్ని నిమిషాలపాటు ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని మీ లక్ష్యాన్ని సాధించినట్లు మానసిక తెరపై ఒక సినిమా చూడండి. ఆ విజయం యొక్క రంగులను, శబ్దాలను, భావోద్వేగాలను ఎంత స్పష్టంగా వీలైతే అంత స్పష్టంగా ఊహించుకోండి. మీ మెదడుకు నిజానికి, తీవ్రమైన కల్పనకు మధ్య తేడా తెలియదు. అది మీరు ఊహించుకున్నదాన్ని ఒక నిజమైన జ్ఞాపకంగా భద్రపరుస్తుంది. ఈ జ్ఞాపకం మీలో విశ్వాసాన్ని అగ్నిలా ప్రజ్వలింపచేస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ప్రజ్వలించే ఆకాంక్ష, అచంచలమైన విశ్వాసం ఉన్నాయి. కాని ఒక చోటు నుండి మరో చోటికి వెళ్లడానికి వాహనం ఎలా అవసరమో, మీ ఆకాంక్షను వాస్తవంలోకి మార్చడానికి ఒక వాహనం కావాలి. ఆ వాహనమే ప్రత్యేక జ్ఞానం, స్పెషలైజ్డ్ నాలెడ్జ్. నేను సాధారణ జ్ఞానం గురించి మాట్లాడటం లేదు. వార్తలు చూడటం, పేపర్లు చదవటం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి, కానీ అది సంపదను సృష్టించదు. సంపదను సృష్టించేది మీరు ఎంచుకున్న రంగంలోని లోతైన, ఆచరణాత్మకమైన జ్ఞానం మాత్రమే. మీరు ఒక చెఫ్ అవ్వాలనుకుంటే మీకు వంట గురించి ప్రత్యేక జ్ఞానం కావాలి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే కోడింగ్ గురించి ప్రత్యేక జ్ఞానం కావాలి. నాకు పెద్దగా చదువులేదు అనే ఆలోచన వస్తే దాన్ని వెంటనే చెత్తబుట్టలో వేయండి. హెన్రీ ఫోర్డ్ స్కూల్కు సరిగ్గా వెళ్లలేదు, కాని ఆయన కార్ల ప్రపంచాన్ని శాసించాడు. ఎందుకంటే ఆయనకు కారును ఎలా తయారు చేయాలో తెలియకపోయినా ఆ పని తెలిసిన నిపుణులను ఎలా నియమించుకోవాలో తెలుసు. విజయం సాధించడానికి మీకు అన్నీ తెలిసి ఉండాల్సిన పనిలేదు, కాని మీకు అవసరమైన జ్ఞానాన్ని ఎక్కడి నుండి ఎలా పొందాలో తెలిసి ఉండాలి. ఈ రోజుల్లో జ్ఞానాన్ని సంపాదించడం చాలా సులభం. ఆన్లైన్ కోర్సులు, పుస్తకాలు, మీ ఇండస్ట్రీలోని నిపుణుల ప్రసంగాలు వినడం, వారిని ఫాలో అవ్వడం, ఇలా ఎన్నో మార్గాలున్నాయి. నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. మీ మెదడు అనే కత్తికి ప్రతిరోజూ జ్ఞానం అనే సానతో పదును పెట్టండి. గుర్తుంచుకోండి, జ్ఞానం శక్తి కాదు, దాన్ని ఒక స్పష్టమైన ప్రణాళికతో ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే అది అపారమైన శక్తిగా మారుతుంది. మీ ప్రయాణంలో ఒంటరిగా నడవడం కొన్నిసార్లు కష్టంగా, నిరుత్సాహంగా అనిపించవచ్చు. అందుకే నెపోలియన్ హిల్ ఒక అద్భుతమైన, అతి ముఖ్యమైన సూత్రాన్ని చెప్పారు. అదే మాస్టర్ మైండ్. ది మాస్టర్ మైండ్ అంటే మీ లక్ష్యం పట్ల, మీ ఆలోచన విధానం పట్ల ఏకీభవించే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఇది కేవలం స్నేహితుల బృందం కాదు, ఇది ఒకే లక్ష్యం కోసం ఒకే దిశలో సంపూర్ణ సామరస్యంతో పనిచేసే మెదళ్ల కలయిక. ఒక కట్టెను సులభంగా విరగ్గొట్టచ్చు, కాని కట్టెల మోపును విరవడం అసాధ్యం. అలాగే ఒక మెదడు ఆలోచించేదానికంటే 2 మెదళ్లు కలిసి ఆలోచిస్తే వచ్చే ఫలితం ఎన్నో రెట్లు శక్తివంతంగా ఉంటుంది. నెపోలియన్ హిల్ ప్రకారం 2 మెదళ్లు సామరస్యంగా కలిసినప్పుడు ఒక కనిపించని, శక్తివంతమైన 3వ మెదడు పుడుతుంది. అది ఆ సమూహంలోని ప్రతి ఒక్కరికీ కొత్త ఆలోచనలను, సృజనాత్మక పరిష్కారాలను అందిస్తుంది. మీ సమస్య వారి సమస్య అవుతుంది, వారి అనుభవం మీకు పాఠమవుతుంది. ఒకరు నిరుత్సాహపడితే మరొకరు చెయ్యిపట్టి లేపుతారు. ఈ మాస్టర్ మైండ్ సమూహం మీ ప్రయాణాన్ని వేగవంతం చేయడమే కాకుండా దాన్ని ఆనందమయం కూడా చేస్తుంది. మీ చుట్టూ సానుకూల, మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులను చేర్చుకోండి. మీ సమయాన్ని, శక్తిని హరించే ప్రతికూల వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. కాబట్టి ఒకసారి మనం ప్రయాణించిన దారిని సింహావలోకనం చేసుకుందాం. ప్రతిదీ మొదలయ్యేది ఒక ఆర్పలేని ఆకాంక్షతో. ఆ ఆకాంక్షకు ప్రాణం పోసేది అచంచల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని వాస్తవంగా మార్చే వాహనం ప్రత్యేక జ్ఞానం. ఆ వాహనాన్ని వేగంగా, సురక్షితంగా నడిపే డ్రైవింగ్ టీం మాస్టర్ మైండ్. ఈ 4 స్తంభాలు, ఈ 4 సూత్రాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. ఏ ఒక్కటి బలహీనపడినా మీ విజయం అనే బిల్డింగ్ బలహీనపడుతుంది. ఈ ప్రయాణం సులభమైనది కాకపోవచ్చు. దారిలో అడ్డంకులు వస్తాయి, తాత్కాలిక ఓటములు ఎదురవుతాయి. కాని గుర్తుంచుకోండి, ప్రతి ఓటమి తనతో పాటు అంతకంటే గొప్ప విజయానికి సమానమైన బీజాన్ని మోసుకొస్తుంది. ఓటమిని చూసి భయపడకండి, దాన్ని ఒక పాఠంగా, ఒక ఫీడ్బ్యాక్గా స్వీకరించండి. మీ ప్రణాళిక విఫలమైతే ప్రణాళికను మార్చండి, లక్ష్యాన్ని కాదు. పట్టుదలతో, పర్సివెరెన్స్తో ముందుకు సాగండి. విజేతలకు, ఓడిపోయిన వారికి ఉన్న తేడా ఇదే. విజేతలు ఎప్పుడూ వదిలిపెట్టరు, వదిలిపెట్టినవారు ఎప్పుడూ గెలవరు.
చివరగా ఇదంతా ఒక పెద్ద రహస్యంలా అనిపించవచ్చు, కాని నిజానికి ఇది చాలా సులభమైన సత్యం. మీ బయటి ప్రపంచం మీ లోపలి ప్రపంచానికి ప్రతిబింబం మాత్రమే. మీ ఆలోచనలు ఎలా ఉంటాయో మీ జీవితం అలానే ఉంటుంది. మీరు పేదరికం గురించి, లేమి గురించి ఆలోచిస్తే మీరు వాటినే ఆకర్షిస్తారు. మీరు సంపద గురించి, విజయం గురించి, సమృద్ధి గురించి ఆలోచిస్తే మీ జీవితంలోకి అవే ప్రవహిస్తాయి. మీరు మీ ఆలోచనలకు యజమాని. మీ మనస్సు అనే తోటలో ఏ విత్తనాలు నాటాలో మీరే నిర్ణయించుకోవాలి. కాబట్టి ఈ రోజు నుండే మీ మనసును ఒక అద్భుతమైన సంపదను సృష్టించే ఫ్యాక్టరీగా మార్చండి. ఒక బలమైన ఆకాంక్షను రగిలించండి. దాన్ని విశ్వాసంతో నింపండి. దానికి అవసరమైన జ్ఞానాన్ని జోడించండి. ఒక మాస్టర్ మైండ్ తోడును వెతుక్కోండి. పట్టుదలతో ముందడుగు వేయండి. మీ ఆలోచనలే మీ ఆస్తి. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఊహించలేని అద్భుతాలను సాధించగలరు. విజయం మీకోసం ఎదురుచూస్తోంది. వెళ్ళి దాన్ని సొంతం చేసుకోండి. ఈ వీడియోకి లైక్ అండ్ కామెంట్ చేయండి. ధన్యవాదాలు.